ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. మేషరాశి వారికి మరి యొక్క గురువు నెంబర్ 4 అదేవిధంగా 12 8లో రన్ కావడం ద్వారా నెంబర్ 4 అంటే ఇల్లు వాహనం, 12 అంటే ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, వాహన ప్రమాదాలు, విదేశీ యోగాలు, కుటుంబ సుఖం. ఇక నెంబర్ 8 అనే వరకు కొంత మానసిక ప్రశాంతత ఉండకపోవడాలు, అనారోగ్య సమస్యలు, మీరు అనేటువంటి వ్యక్తికి కొంత విలువ తక్కువ అయి ఉండడాలు, సిబిల్ స్కోర్ డౌన్ అయిపోవడాలు, ఎంత పని చేసినా కూడా ఏ వర్క్ అనేటువంటిది ముందుకు వెళ్ళకుండా ఉంటుంది. లోన్ తీసుకుందాము అని అనుకుంటే లోన్స్ ఏవి కూడా సరిగ్గా రాకపోయేటువంటి పరిస్థితులు కావచ్చును. వాహనం కొనుగోలు చేసే క్రమంలో కానీ అధికంగా లోన్స్ సెక్టార్ వైపుగా తిరగడాలు, ఉదయం లేచినప్పటి నుండి ఈ లోన్ కావాలి ఆ లోన్ కావాలని యాప్లో వెతకడాలు కానీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. గృహము మార్చాలి అని కానీ గృహోపకరమైనటువంటి వస్తువులు కానీ, ఇల్లు స్థిరాస్తి విషయాలలో యోగాలు, కుటుంబంలో శుభకార్యాలు, కెరీర్ మంచి స్టెబిలిటీగా ఉండేటువంటి పరిస్థితులు, అదేవిధంగా లైఫ్ సెటిల్ అయ్యేటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నవి. కొత్త ఇల్లు కొనుగోలు కానీ, ఫ్లాట్ కొనుగోలు కానీ, కారు కొనుగోలు చేయడం కానీ, లేదా ఇల్లు నిర్మాణము, ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉంటే పెండింగ్ పనులు ఏమైనా చేపేయడాలు కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కొత్త బైకు, కొత్త కారు, కొంచెం లగ్జరీగా ఉండాలనే ఆలోచనలు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటువంటి అవకాశాలు, స్థిరమైన ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్కు కొంత అనుకూలంగా కనబడుతున్నది. జాబ్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గబోతూ ఉన్నది. సేవింగ్స్ పెరుగుతాయి. ఇంటి మీద కొంచెం ఖర్చు కూడా పెరుగుతుంది. స్థిరాస్తి పెరుగుతుంది. క్యాష్ అంటే మనకు ఆస్తి అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. పెళ్ళిళ్ళు కానీ వారికి వివాహము, గృహ ప్రవేశాలు, మంచి పిల్లలలో కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి ఆరోగ్యం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొంతమేర గత కొన్ని రోజుల నుండి టెన్షన్గా ఉన్నటువంటిది తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది. డిప్రెషన్ తగ్గుతుంది. అదేవిధంగా పీస్ ఆఫ్ మైండ్గా మీరు ఎట్లనైతే ఉండాలి అని ఆలోచిస్తున్నారో అదేవిధంగా పీస్ ఆఫ్ మైండ్గా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఖర్చులను అదుపులో పెట్టుకుంటే మంచి యోగం ఏర్పడుతున్నది. అదేవిధంగా కొంత బరువు తగ్గేటువంటి ప్రయత్నం చేయండి, మంచిది. అదేవిధంగా లేజినెస్ కూడా విపరీతంగా పెరుగుతుంది. విపరీతమైనటువంటి లేజినెస్ పెరుగుతుంది. ఏ పనినైనా కూడా ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే వాస్తవానికి మేషరాశి వారికి సుమారుగా 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుండే మీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మొదలయ్యింది. ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళడం లేదు. చాలా ఆలస్యాలు ఏమైనా ఉన్నట్టయితే కొంతమేర మనీ లాస్ కానీ, ఆన్లైన్ రిలేటెడ్ డబ్బు పెట్టి మోసపోవడాలు కావచ్చును. అదేవిధంగా జాబ్ ఆల్ ఆఫ్ సడన్గా మానేయడం కావచ్చును. ఉద్యోగంలో స్ట్రెస్ ఉండడం కానీ, మీరు మంచి చేయబోతే కొంత చెడుగా మిమ్మల్ని చిత్రీకరించడం కావచ్చును. ఏ అక్షరము, ఎల్ అక్షరము, అశోకు, లావణ్య, లలిత ఇలా పేర్లు, లలిత్, అనిలు, అరుదీపు ఇట్లా ఏ అక్షరంతో ఉండేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా లక్ష్మి కావచ్చును చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, లైక్ ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఉద్యోగంలో కొలిక్స్తో ఏమైనా గొడవలు కానీ ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి దత్తస్తవాన్ని చదువుకోండి. ఇంకా పసుపు వస్త్రాలను ధరించండి. చేతికి తప్పకుండా కూడా పసుపు రిలేటెడ్ ఉండేటువంటి కంకణధారణ చేసుకోవడం మంచి ఫలితాలు కనబడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీ జీవితము అనేటువంటిది అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోయే విషయంగా మీకు ఉంటుంది. సో చాలామంది వస్తున్నారు, కలుస్తున్నారు, చక్కగా వారి సమస్యలను పరిష్కరించుకొని
వెళుతున్నారు. సో తప్పకుండా మీరు కూడా మీకు ఉండేటువంటి సమస్యల గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీకంటూ ఒక యోగకారకుడు ఉంటారు. మరి ఆ యోగకారకుడు ఎవరు అని చెప్పి తెలుసుకొని ఆ యోగకారకునికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు కానీ ఆ యోగకారకుని మనం యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.